హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్ష. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నానండి. వీడియోకి అయితే చిన్న లైక్ అయితే వేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మొత్తానికైతే మనం కౌలు తీసుకున్న పొలంలోకి అయితే మిషన్లు అయితే వచ్చేసిందండి. పక్కన చెల్లి అయితే కోస్తుంది. ఈ మిషన్ అయితే మన కౌలు తీసుకున్న పొలంలోకి అయితే ఎంటర్ అవుతుందండి. ఎంటర్ అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఉన్న పొలంలో అయితే మన కౌలు తీసుకున్న పొలానికి అయితే మనం ఈరోజైతే మిషన్ అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే చాలా వరకు అయితే ఆరిపోయింది చేను, ఏం లేదు, మొత్తం అయితే ఏం లేదు, మొత్తం ఆరిపోయింది. కంకి మొత్తం ఎండిపోయింది, పైరు మీద అయితే ఎండిపోయిందండి కంకి. చూడండి, ఇక్కడ ఒక మిషన్ ఉంది, ప్లస్ వచ్చేసి వాళ్ళ మిషన్ కూడా ఉంది. కానీ ఈ రెండు దళాల్లో ఏ మిషన్ వచ్చేది కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఈ పైరుకి దావలేదంటండి, దావలేదని మేమైతే మా చేతుల నుంచి రానేమని ఇక్కడైతే అంటున్నారు. కానీ అలాగే అయితే మేము వాళ్ళతో డిస్కషన్ చేసుకొని మాట్లాడుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన పొలంలోకైతే ఇంకా మిషన్ రాలేదండి. ఏం పని లేదులే అని 2 రోజులు పనికి వెళ్ళామండి మేము. కానీ మాకు మా పొలం పని అయితే మళ్ళీ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనం కౌలు తీసుకున్న పొలానికి అయితే మిషన్ అయితే వచ్చేసిందండి. మనమైతే అదే మొక్కజొన్న అయితే కోపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎన్ని తొట్లు, చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఒక 2 తొట్లు అయితే 3 తొట్లు అయితే, ఎందుకంటే ఎకరే కదండి మనం వేసుకునింది ఇక్కడ అడవి కింద. ఈ అడవి కింద కానీ ఈ పొలం కాపాడాలకల్లా మాకైతే అబ్బా 50 సట్లు, మామూలు అగసట్లు కదండి, మేమన్న అగసట్లు పక్క వాళ్ళు కూడా రాకూడదు. ఎందుకంటే ఇక్కడ దావలు బాగుండవు, ఏం బాగుండవు. ఇప్పుడు మా ఊరికి ఈ గింజలు మా ఊరికి అయితే తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే ట్రాక్టర్లు బాడెగ్గు పెట్టుకున్నాము. 2 ట్రాక్టర్లు, 2 మళ్ళీ 3 అయితే పిలిచారండి బాడెక్కి. చూడండి, మా ఊరికి గింజలు పోవాలంటే ఇక్కడ చూడండి, మన పొలమేనండి ఇది. నేను చూడండి, ఇక్కడ మన వీడియోలు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరైతే కనుక్కోవచ్చు, మేము కట్టాం కదండి జోలెలు. చూడండి ఎలా ఉన్నాయో, ఆ జోలెలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ మత్స్య గిత్య మొత్తం అలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రేట్ అయితే తగ్గిపోయిందంటండి మొక్కజొన్నలకి. రిలీజ్ చేసుకొని మాట్లాడుకొని మేమైతే బండి అయితే దింపుకున్నామండి మిషన్ ఇంట్లోకి. చూడండి ఫ్రెండ్స్, మా పక్కల పొలం కూడా నీట్గా అయితే కోసేశారు, ఏం లేదు. మీకు చూపించాను కదండి నేను, అది నాటేటప్పుడు మా పై పక్క పొలం కూడా లేదు, దాన్ని కూడా అక్కడ కూడా కోసేశారు. ఇప్పుడు ఉండేది ఓన్లీ మా పొలమేనండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని క్వింటాలు అవుతాయా అనేది అయితే మీకైతే ఒకసారి నేనైతే చూపిస్తాను. ఈ గింజలు మనకు 6 ఏళ్ళ కల్లా 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఎందుకంటే మనకైతే మేఘాలు అయితే చేసిందండి. దీనికైతే తీసుకోవాలి, పట్టల బాడీ ఉంటుంది, చాలా వరకు అయితే ఖర్చు అయితే ఉందండి మనకు ఇప్పుడైతే. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మాకైతే మేఘాలు మడలు చేసాయి ఫుల్లుగా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం అయితే అవుతుందండి. ఎందుకంటే మనం కోసుకున్న తర్వాత
వర్షం వచ్చేసి అలా ఇబ్బంది పడతామేమో అని. అలాగని కోపించుకోకుండా ఉందామంటే ఈ కంకి అనేది మనకు దంటు మీదనే ఆరిపోయిందండి ఎక్కువ శాతం. అందుకోసం కాబట్టి కోపియాల్సి వచ్చింది. వర్షం చూసుకొని కోపించుకుందాం అనుకుంటే మా చేను పక్కల వాళ్ళు అయితే కోపించుకుందాం పడ్డారని కోపించేసారు. చూడండి, మనం తీసుకున్న పొలం అయితే ఎకర పొలమేనండి, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ ఎకరా పొలానికే మనమైతే గుత్త చాలా వరకు ఎక్కువే ఇచ్చామని అనుకుంటున్నామండి మేమైతే. చూడండి, అక్కడ నిలబడుకున్నారు కదండి యాప్ చెట్టు దగ్గర, అక్కడ నుంచి ఇక్కడికేనండి మన పొలం ఉండేది. ఎక్కువ ఏం దూరం ఏం లేదు. ఎకర అంటే ఎంత వస్తుందండి మనకు. ఇది కాకుండా మాకైతే కష్టం, చాలా కష్టమైంది. తొలిసారి పంట అండి ఇది. మేము మా జీవితంలో తొలిసారి వేసిన పంట ఇదే. మనం ఎన్ని క్వింటాలు వస్తాయా అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఈ గింజలు అయితే మన ఊరికే అయితే తీసుకెళ్తున్నామండి. మనమైతే మా ఊరి దగ్గర అయితే ఆర్లగడ్డ నుంచి ఆ హోబులం దాకా అయితే ఉంటాయండి గింజలు రోడ్డు అమ్మటి. ఆ రోడ్డు మీద అయితే కోసుకుంటున్నాం మేమైతే. 2 రోజుల నుంచి అయితే ప్లేస్ కోసం అయితే తిరిగామండి, కానీ మాకైతే ఎక్కడ ప్లేస్ చిక్కలేదు. ఒకసారి చిక్కింది. అక్కడైతే మా అబ్బాయిని పెట్టి ఇక్కడికైతే వచ్చాము, నేను మా ఆయన ఇద్దరము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ట్రాక్టర్ వెళ్తున్నానండి. మాకు ఎవరు లేరు. మా ఆయన మిషన్ దగ్గర, నేనైతే ఆడ గింజలు కోసే కాడ మా అబ్బాయి, ఇక్కడ నేను ఈ ట్రాక్టర్లో నేను వెళ్తున్నాను, గింజల ట్రాక్టర్లో. చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో ఈ అడవి కింద. మన ఇంటికి ఎవరన్నా పెద్దలు ఉంటే మనకు కూడా బాగుంటుంది, మనకు ఒక సెయ్యాప్ మాదిరి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మగవాళ్ళు చేసే పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గింజలో కూర్చున్నానండి, ట్రాక్టర్లో వెళ్తున్నాను. చాలా ఎండ అవుతుందండి. మాకంటూ పెద్దలు ఉంటే బాగుందనిపిస్తుంది, కానీ ఉన్నారు, కానీ మనకు ఉంటారు కానీ పనులు చేయడానికైతే పనికిరారు, వయసు తగ్గిపోయిన వాళ్ళు కాబట్టి. ఏ పనైనా మనమే చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పొలంలో నుంచి అయితే మనం గింజలు అయితే రోడ్డు మీదకి అయితే తెచ్చామండి. చూడండి, మన ఎకరా గింజలు అయితే అక్కడ నుంచి ఆ సమ్మంకా నుంచి ఇక్కడికైతే ఉన్నాయి. చూడండి, అక్కడ సమ్మం కనపడుతుంది కదా, లాస్ట్ సమ్మం అంటే అక్కడ సమ్మం కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఈడు వరకు అండి, ఆ చీపిరి ఉన్న కాడికి ఆడ వరకు అండి మన గింజలు. 2 రోజుల దాకైతే మనకు ఈ పనే ఉంటుందండి. మళ్ళా మనం కోసిన కంకులన్నీ ఏరి కాల్చి మొత్తం కుప్పలేసి అంతా అంటుపెట్టి మళ్ళీ మొక్కజొన్న అయితే నాటాలండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎండ పెడితే అట పెడుతుంది. ఎండ పెడితే బాగుందంటే అందుకంత బాగుపడుతుంది. ఎండ మామూలు ఎండ పెట్టడం లేదండి ఇప్పుడైతే మా సైడు. అస్సలు ఉండలేకున్నారు ఎండకి, చెట్ల కింద కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే కుక్కలు అయితే కొట్టున్నామండి. ఎందుకంటే సంచులకి వేసుకోవడానికి అయితే కుక్కలు మనమే చేయాలి. అందుకాటి కుక్కలు అయితే తెస్తున్నాము, నేను మా ఆయన గౌరీ. మన కాడికి ఈరోజు మన పెద్దవాళ్ళంటూ మన దగ్గరికి ఎవరు లేరండి. మన కాళ్ళ మీద మనం ఆధారపడినప్పుడు మనమే చేసుకోవాలి అన్ని పనులు. చూడండి ఫ్రెండ్స్,
సాయంత్రానికి అయితే వర్షం ఉందంటండి. మాకైతే ఈ లోపలనే గింజలు వేసుకుంటే బాగుంటుంది అని కుప్పలైతే వేసుకున్నాము. చూడండి, ఇలాంటి చెలకలు అయితే తీసుకొని అయితే మనం అయితే గింజలకు దొబ్బుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కర్రది అయితే పేడ తిరిగింది చేతిలో. దీనికి కర్ర పేడలు వేసిందండి, అందుకు పేడే తిరిగింది, చాలా సురుగు పుడుతుంది. కర్రలు పట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పట్టుకోవాలండి, ఎందుకంటే దీనికి పేడలు వేసే కర్రలు అయితే మనం లాగినప్పుడల్లా గుచ్చుకుంది. చూడండి, మనమైతే నేనైతే గింజలు అయితే కోపించాం కదండి. నిన్న గింజలు కోపించాము. వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మా ఊరి దగ్గర అయితే రోడ్డు మీదకి అయితే తెచ్చామండి గింజలు. చూడండి ఎలా ఉన్నాయి గింజలు. నిన్నైతే మా ఆయన ఒక్కడైతే గింజలు అయితే నెరిపాడంటండి. నాకైతే చాలా బాధ అయితే అనిపించింది. నేనైతే పిల్లల కోసం అయితే వెళ్ళాను, పిల్లల్ని అయితే తీసుకొచ్చానండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు గింజలు అయితే ఈరోజు అయితే కాట అయితే పడుతున్నాయండి. ఈరోజు ఏంటంటే మనం ఇప్పుడైతే కుప్ప చేయడానికి అయితే వచ్చాము. గింజలు అయితే ఆరినాయంటండి. బెరగాలు వచ్చి బేరం అయితే ఆడారండి. గింజలు అయితే ఈరోజు అయితే ఎత్తుతున్నాము. ఈరోజు మనకి గింజలు ఎన్ని క్వింటాలు అయితే అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను, చూసేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం సంచులకైతే వేసేసామండి. గింజలు వేసేసారు. ఏమి ఎండ పెడుతుందండి, సంతలు కక్కిపోతున్నాయి. మామూలు ఎండ కాదు అసలు, ఎండకి బయటికి పోలేంగా. అసలు చెట్టు కిందకైతే వచ్చేసామండి మేము. ఇంకా సంచులకి పొమ్మని. చూడండి, మనమైతే మన గింజలు అయితే మన సంచికైతే ఎత్తాము. సంచులకైతే కూలీలండి వీళ్ళు. సరే కూలీలు చూడండి, 60 ప్యాకెట్లు అయితే గింజలు, 60 ప్యాకెట్లు అయినాయంటండి మన గింజలు అయితే. ఇంకా కాటా పెడితే ఎన్ని క్వింటాలు అవుతాయి ఒకసారి వీళ్ళైతే చెప్తారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.